జీహెచ్ఎంసీ విస్తరణ ఆర్డినెన్స్లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీల చట్టాల సవరణ ఆర్డినెన్స్లకు ఆమోద ముద్ర వేశారు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయాలని ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆర్డినెన్స్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారార్ లోపల దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ ముగిశాక 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించనుంది. జీహెచ్ఎంసీ విస్తరణ ఆర్డినెన్స్లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీల చట్టాల సవరణ ఆర్డినెన్స్లకు ఆమోద ముద్ర వేశారు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయాలని ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆర్డినెన్స్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారార్ లోపల దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ ముగిశాక 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించనుంది. జీహెచ్ఎంసీ విస్తరణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ రెడ్డి తెలుసుకో. రామ్ నరేష్ చెప్పండి, జీహెచ్ఎంసీలో 27 మండలాల విలీనానికి సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపింది. త్వరలోనే గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఇప్పుడు ఆ గ్రేటర్ హైదరాబాద్ అనేది విస్తరిస్తుంది. ఆ విస్తరణలో భాగంగా ఓఆర్ఆర్ లోపల బయట ఓఆర్ఆర్ బయట ఆనుకుని ఉన్న మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా కార్పొరేషన్ విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా 20 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఏదైతే ప్రపోజల్ పంపించారో ఆ ప్రపోజల్ సంబంధించి గవర్నర్ ఆమోదం లభించింది. గవర్నర్ ఆమోదం లభించడంతో ప్రస్తుతం దానికి సంబంధించిన దసరం ప్రభుత్వానికి చేరడంతో దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే 20 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్ సంబంధించి గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్డినెన్స్ ఆమోదం పొందిన నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మహా గ్రేటర్ హైదరాబాద్ మారేందుకు మొత్తం మార్గం సుగమైంది. ఎందుకంటే ఓఆర్ఆర్ లోపల ఉన్న ఏదైతే ప్రాంతాలున్నా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మొత్తం కూడా గ్రేటర్ పరిధిలోకి తీసుకొచ్చి పరిపాలనా సౌలభ్యం కల్పించాలని చెప్పేసి అధికారులు భావించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ 20 మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా 7 కార్పొరేషన్ లో గ్రేటర్ లో కలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోని జనాభా ఓటర్ల ఆధారంగా ఈ ప్రక్రియ మొత్తం చేపట్టడం జరిగింది. ఒక్కొక్క డివిజన్ కు 40 నుంచి 50 వేల జనాభా ఉండేలాగా ప్రాతిపదిక సిద్ధం చేయడం జరిగింది. అయితే దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విలీనమయ్యాయో దాని ప్రకారం చూసుకుంటే డివిజన్లు కొత్త డివిజన్లు ఏర్పాటు చేసేందుకు దాదాపు 200 నుంచి 220 వరకు అంటే ఏవైతే డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లు
పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం 150 డివిజన్లు మాత్రమే జిహెచ్ఎంసీలో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఏదైతే 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనమైనాయి కాబట్టి ఆ జనాభా ప్రాతిపదికన మరొక 50 నుంచి 70 డివిజన్లు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలు దానికి సంబంధించి అయితే ఇప్పుడు ఏదైతే కొత్తగా మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా కార్పొరేషన్ జాయిన్ అయ్యో వీటికి సంబంధించి మరొక 2 నియోజకవర్గాలు కొత్త నియోజకవర్గాలు దేశ పరిధిలో 2 కొత్త నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు జనాభా ప్రాతిపదికన ఏదైతే ఉందో ఆ నివేదికలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం పొందింది. ఆమోదం పొందిన నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. అంటే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు అన్నిటి కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ అధికారికంగా ఒక ప్రకటన విడుదలవుతుంది. ఆ ప్రకటన విడుదలైన తర్వాత ఏదైతే ఇప్పుడు కానీ కార్పొరేషన్లు అన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. ఇక పరిపాలన అంతా కూడా జిహెచ్ఎంసీ పరిధి నుంచే కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు కానీ లేదా రేపు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తం పరిపాలన అంటే హైదరాబాద్ సమంగా విస్తరించుతూ పోతూ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కొంతమేర అంటే దాదాపు 120 కిలోమీటర్ల మేర ఉన్న విస్తీర్ణం అంతా ఇప్పుడు దాదాపు రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చు. దీంతో పరిపాలనకు సంబంధించి ఇప్పుడు ఏదైతే 8 సర్కిల్ ఉన్నా 8 సర్కిల్ కూడా విస్తరించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి కమిషనర్ గా ఉన్నారు. అయితే నెక్స్ట్ ఏదైతే మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా కార్పొరేషన్ విలీనం కాబట్టి దీనికి సంబంధించి కమిషనర్ స్థాయి అధికారిని సంబంధించి మరొక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సీనియర్ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఇక్కడ మహా కమిషనర్ గా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఎవరెవరు నియమించాలి, ఎన్ని చర్చలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే 2 డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 డివిజన్లు ఎన్ని డివిజన్లు చేయాలి ఏంటనే దానికి సంబంధించి కూడా కసరత్తు అయితే జరుగుతుంది. అంటే పరిపాలన సౌలభ్యం కోసం 3 సర్కిల్ చేస్తారా లేకపోతే కేవలం సర్కిల్లోనే ఉంచేసి మొత్తం పరిపాలన నిర్వహిస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కొంత అధ్యయనం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. పూర్ణ అయితే అసలు ఈ విలీనం వల్ల 6 పార్లమెంటు స్థానాలు అలాగే 28 అసెంబ్లీ నియోజకవర్గాల వల్ల దేశంలోనే పెద్ద నగరంగా మారే అవకాశం ఉంది అని చెప్పి కూడా అంటున్నారు కదా రామ్ నరేష్. ఇక్కడ అంటే ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో మెట్రోపాలిటన్ సిటీస్ అన్నింటిలో కూడా విస్తీర్ణ పరంగా చూస్తుంటే ఇప్పుడు ఏదైతే ఈ 20 మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు విలీనమయ్యాయో ఆ కార్పొరేషన్ పరిధిలో అంటే మొత్తం విస్తీర్ణం అంటే ఓఆర్ఆర్ పరిధి లోపల ఏదైతే విస్తీర్ణం ఉందో ఆ విస్తీర్ణంతో చూస్తే దేశంలో ఎక్కడ ఏ నగరం కూడా ఇంత విస్తీర్ణం లేదని చెప్పుకోవచ్చు. అది మహానగరంగా విస్తరించుకుంటూ పోతున్న హైదరాబాద్ కు ఇప్పుడు ఏదైతే విలీన మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కలిసాయో వీటితో మహానగరంగా విస్తరిస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ విధంగా చేయడం అనేది మొదటిసారి అని చెప్పేసి కూడా అధికారులంతా కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధి కొంతవరకే ఉంది గతంలో, కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధి ఏదైతే ఉందో ఓఆర్ఆర్ లోపల అదేవిధంగా ఓఆర్ఆర్ ఆనుకుని ఉన్న మున్సిపాలిటీలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుండటంతో మహానగరంగా విస్తరిస్తుంది. అదేవిధంగా 150 డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే జిహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. అవి మరొక 50 నుంచి 70 డివిజన్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో జిహెచ్ఎంసీ పరిధి అనేది చాలా విస్తరించి ఉండే అవకాశం ఉంది. దీంతో పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్పేసి అధికారులు ఎన్ని సర్కిల్ చేస్తారు ఏంటి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జోనల్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది చూడాల్సిన పరిస్థితి. ప్రధానంగా చూస్తుంటే ఏదైతే జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు చేసిన కమిషనర్లు వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళకి అంటే ఏ పోస్ట్ ఇస్తారు ఏంటనేది కొంత ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటివరకు మున్సిపల్ కమిషనర్ గా ఉన్న వాళ్ళని డివిజన్ ఇన్ఛార్జీలు చేస్తారా ఏంటనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దీనికి పూర్తి స్థాయి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటివరకు జిహెచ్ఎంసీ పరిధిలో 8 సర్కిల్ మాత్రమే ఉన్నాయి. వాటికి సంబంధించిన జోనల్ కమిషనర్లు అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లు పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మొత్తం కూడా 20 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లు విలీనం అవుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీగా అంటే మహానగరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రత్యేక అధికారులను కూడా నియమించే అవకాశం ఉంది. ఎందుకంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఇక్కడ నియమించే అవకాశాలు ఉన్నాయి. సిఎస్ అధికారులను నియమించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చీఫ్ కమిషనర్ అంటే ఇప్పటివరకు కమిషనర్ ఉన్నారు. మహానగరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చీఫ్ కమిషనర్ నియమించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళని అంటే జోనల్ కమిషనర్ గా నియమించే అవకాశం ఉంది. ఇప్పటివరకు గ్రేడ్ 2 ఆఫీసర్ నియమించారు జోనల్ కమిషనర్. ఈ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను జోనల్ కమిషనర్ గా నియమించే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 24 ఏదైతే
నియోజకవర్గాలలో ఆ సంఖ్య 26 నుంచి 28 వరకు పెరిగే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ అంటే ఒక 2 నియోజకవర్గాలకు సంబంధించి కొంత పార్టీ వరకు కలుస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.